నమస్తే అండి. నేను మీ అపర్ణ. ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా రోజుల తర్వాత చికెన్ పికిల్ తినాలనిపించింది. సో మేమైతే ఇమీడియట్గా ప్రిపేర్ చేసుకున్నాము. 1 కేజీ చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు, సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీ దగ్గర లెమన్ ఉన్నట్లయితే లెమన్ కూడా యాడ్ చేయాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నిటిని అందులో వేసుకొని అందులోని వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. నేనైతే మూత పెట్టేసి ఉడికించుకున్నాను. ఇంకొక పక్కన మసాలా కోసం అని చెప్పేసి 2 స్పూన్లు ధనియాలు తీసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, లవంగాలు 3 నుంచి 4, 1 స్పూన్ మెంతులను కూడా తీసుకొని మొత్తం ఒకసారి వేపుకోవాలి. లైట్గా వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అని చెప్పేసి అల్లము వెల్లుల్లిని మొత్తాన్ని శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. పచ్చడిలోకి కాబట్టి వాటర్ ఏమీ యూస్ చేయకూడదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చూసారు కదా చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయినాయి. చూసారు కదా ఆల్మోస్ట్ మొత్తం ఇంకిపోయినాయి. చికెన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. సో ఇదిగోండి ఫైనల్గా చికెన్లోని వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. సో తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కల్ని వేపుకోవాలి. ఈ ఆయిల్లో చికెన్ పికిల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే చికెన్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా కలుపుతూ వేపుకోవాలి. ఈ చికెన్ పికిల్ చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు పికిల్స్ తినాలనిపించినప్పుడు ఇట్లా చికెన్ పికిల్ కనుక ఉన్నట్లయితే వేసుకొని తినవచ్చు. ఇప్పుడు చూసారు కదా కలర్ అయితే చికెన్ ముక్కలు చేంజ్ అయిపోయినవి. ఇంకో 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ ప్యాన్లో నుంచి ఈ ముక్కల్ని సపరేట్ చేసి వేరే ప్యాన్లో వేసుకోవాలి. చూసారు కదా మొత్తం తీసేస్తున్నాను. తీసి ఇందాక ఉడికించుకున్న ప్యాన్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఇందాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి కూడా బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతూ ఉడికించుకోవాలి, లేకుంటే అడుగంటుతుంది. సో ఈ విధంగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్ మీద కాదు, లో ఫ్లేమ్ మీద కాదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి, లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. సో తప్పకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇదిగోండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నిటిని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని మొత్తం ఒకసారి ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్యాన్లో చూపించిన విధంగా. చికెన్ ముక్కలు ఎక్కువగా వేపకూడదు, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగే ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ని, ఆ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను.
యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ ముక్కలకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకొని యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే ఉప్పును తీసుకున్నానో అదే గ్లాస్తో కారాన్ని కూడా తీసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ చికెన్ ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేలాగా మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంట మాత్రం లో ఫ్లేమ్ మీదే ఉండాలి, లేకుంటే కారం వేసాం కదా మాడిపోతుంది. సో ఈ విధంగా కలుపుతూ ఇది లైట్గా ఉడుకుతుంది చూడండి, అట్లా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పులుపు కోసం అని చెప్పేసి నిమ్మకాయలు తీసుకున్నాను. 5 నిమ్మకాయల్ని రసం పిండుకొని ఇదిగోండి పక్కన పెట్టుకొని చికెన్ పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత ఈ లెమన్ వాటర్ని ఈ చికెన్ పికిల్లో యాడ్ చేసుకోవాలి పులుపు కోసం. చూసారు కదా, చూసుకొని కలుపుకోవాలి. మరీ పులుపు ఎక్కువైనా సరే బాగోదు. సో నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని చికెన్ పికిల్ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా పికిల్ మొత్తాన్ని ఒకసారి కలపాలి. చూసారు కదా, కలపడం అయిపోయిన తర్వాత మీ దగ్గర గాజు సీసాలు అవైలబుల్గా ఉన్నట్లయితే అందులో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఈ గిన్నెలో పెట్టి స్టోర్ చేస్తున్నాను. 2 డేస్ తర్వాత గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో చూసారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ పికిల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చికెన్ పికిల్ టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను 2 డేస్ తర్వాత గాజు సీసాలో పచ్చడిని పెడతాను అని చెప్పాను కదా, సో అది కూడా చూడండి. 2 డేస్ తర్వాత చికెన్ పికిల్ మొత్తాన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 నెలల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. మినిమం 6 మంత్స్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.